గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. సో పవర్ అండ్ అథారిటీ. సో అధికారంతో ప్రార్థించడం మొదలు పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఎలాగైతే టిప్స్ చెప్పానో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయండి. వాటన్నిటిని కూడా మీరు అథారిటీతో ప్రార్థించినప్పుడు వెళ్ళిపోతాయి. సో దేనికి భయపడద్దు, దేనికి కృంగిపోవద్దు, దేనికి కృషించిపోవద్దు. నీ లోపల శక్తి ఉంది, నీ లోపల అధికారం ఉంది. ఆ శక్తిని ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి నీకున్న సమస్యలన్నిటిని కూడా నోటితో అనుకో, నోటితో వాటిని అన్నిటిని వెళ్ళిపో అని అనుకో. సో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఎందుకంటే దేవుడు మనందరికీ అధికారం ఇచ్చి వెళ్ళాడు. శత్రు బలం అంతటి మీద అధికారాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆ అధికారాన్ని మనం వాడాలి. చాలా మంది వాడరు, ఎందుకంటే తెలియదు, నా లోపల శక్తి లేదేమో అని అనుకుంటారు. ఇది ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తేనే పని అవుతుందేమో అనుకుంటారు. అవును, దైవజన్ దగ్గర కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి, ఎక్స్ట్రా అనాయింటింగ్ ఉంటుంది. కానీ మీ మీ లోపల కూడా మీ శ్రమలు, మీ పోరాటాల మీద విజయాన్ని కలగజేసే శక్తి మీ దగ్గరనే ఉంది. సో కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మీరు ఎవరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మనందరం చైల్డ్ ఆఫ్ గాడ్, మనందరం దేవుడి యొక్క బిడ్డలము, మనందరం దేవుడి యొక్క కుమారులము, కుమార్తెలము, సేవకులము, సైనికులము. సో మనందరం దేవుడికి కావలసిన, ఆయన రక్తం పెట్టి కొనుక్కున్న విలువైన సొత్తులము మనము. సో కాబట్టి ఎవరికి ఆయన మీద పక్షపాతం, ఆయనకు పక్షపాతం ఉండదు. అందరినీ సమానంగా చూసే దేవుడు మన దేవుడు. సో కాబట్టి మీరు ప్రార్థిస్తే కూడా మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థిస్తే కూడా మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో ప్రార్థించండి, నమ్మకంతో ప్రార్థించండి, అధికారంతో ప్రార్థించండి, సో శక్తితో ప్రార్థించండి. తప్పకుండా కార్యాలు చూస్తాము. సో చూద్దాము. మార్కు సువార్త 1:23 ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండేడు. సో యేసు ప్రభు వారు సేవ చేస్తున్న సమయంలో సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉన్నాడు. ఒక మనుషుడికి అపవిత్రాత్మ పట్టింది, అంటే దయ్యం పట్టింది. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నువ్వు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాను. చూసారా అండి, అక్కడ ఆయన ఎవరో రికగ్నైజేషన్ చేస్తున్నాడు, అపవాది రికగ్నైజేషన్ చేస్తున్నాడు. ఆయన ఎవరు, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన కెపాబిలిటీ ఏంటి. అలాగే నువ్వు కూడా ఆత్మలో ఎదిగినప్పుడు, ఆత్మీయంగా ఎదిగినప్పుడు అపవాదికి నీకు తెలుసు నీ లోపల ఎంత అనాయింటింగ్ ఉందో. ఇప్పుడు నా లోపల ఎంత అభిషేకం ఉందో మీకు తెలియదు, కానీ అపవాదికి తెలుస్తుంది. నా లోపల ఎంత గ్లోరీ ఉందో, ఎంత అనాయింటింగ్ ఉందో, ఎంత ఎంత గాడ్స్ పవర్ తో నిండుకున్నాను, ఎంత హోలీ గోస్ట్ ఫైర్ ఉందో మీకు కనపడకపోవచ్చు, కానీ అపవాదికి తెలుస్తుంది. అందుకే అనాయింటెడ్ పీపుల్ మీద అటాక్ చేయడానికి ఇష్టపడతాడు అపవాది. సో పవర్ ఉన్న పీపుల్ మీద అటాక్ చేస్తాడు విశ్వాది. సో ఇప్పుడు క్రిస్టియన్స్ పవర్లెస్ ఉన్నాడు అనుకో, ప్రాబ్లమే లేదు, అపవాదికి ప్రాబ్లమే లేదు. సో ఎప్పుడైతే నువ్వు పవర్ఫుల్ గా మారుతావో అప్పుడే వాడికి ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు పవర్లెస్ గా ఉన్నప్పుడు వాడిని నువ్వేం చేయలేవు. నువ్వు పవర్ఫుల్ గా మారినప్పుడు వాడిని ఏదైనా చేయగలుగుతావు. అందుకే దైవజనులు చూడండి, ప్రార్థించగానే ఇమ్మీడియట్ గా రోగులు వెళ్ళిపోతాయి, స్వస్థపడతారు, విడుదలలో వస్తాయి, మరణం నుంచి విడుదల పొందుకుంటారు. బికాస్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ అండ్ అథారిటీ. సో మనం కూడా అలాంటి పవర్ తో అథారిటీ చేసినప్పుడు మనం కూడా కమాండ్ చేయొచ్చు. సో అక్కడ ఒక అపవిత్రాత్మ వచ్చి చెప్తుంది ఆయనతోటి, నువ్వెవడో నాకు తెలుసు, నీ దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాను. సో పరిశుద్ధత అపవాదికి ఇష్టం ఉండదు. సో నువ్వు ఇలా అధికారం రావాలంటే పరిశుద్ధత కూడా నీకు చాలా ముఖ్యము. అందుకు యేసు ఊరుకుండము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడ్చి. చూసారా అండి, దేశ ప్రభు వారు ఏమన్నారు, ఊరుకుండము. సో నోరు మూపించాడు, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా. చూసారా, ఎక్కడైనా బెక్ చేశాడా, అపవాది నువ్వు వెళ్ళిపో, అపవిత్రాత్మ నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండకు ఈ శరీరంలో అన్నాడా? బెక్ చేయలేదు. ఏం చేశాడు, అథారిటీ తోటి ఒక మాట మాట్లాడాడు. సో విడిచిపోమ్మని గద్దింపగా. అందుకే మనం కూడా గద్దించాలి. సో వాడికి అది ఉండొచ్చు, నీకు ఏ ప్రాబ్లం ఉందో దాన్ని వెళ్ళిపోమని గద్దించాలి. మెంటల్ ప్రెషర్ యేసు నామంలో వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. సో అనారోగ్య సమస్యలు యేసు నామంలో వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. అప్పులనే కాడ యేసు నామంలో వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. సో అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు యేసు నామంలో వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. గొడవలు, కొట్లాటలు యేసు నామంలో వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. సో చూసారా, నీ దగ్గర పవర్ ఉంది. సో గద్దించేసాయి నువ్వు. సో నువ్వు గట్టిగా మాట్లాడేసాయి, అది వెళ్ళిపోతుంది. ఎట్టి రోగమైనా, ఎట్టి జబ్బైనా, ఎట్టి వ్యాధైనా, ఎట్టి అపవిత్రాత్మలైనా వెళ్ళిపోతుంటా ఉంటాయి. సో చూసారా, యేసుప్రభు ఏమన్నాడు, కమాండ్ చేశాడు, వాటిని రిబ్యూక్ చేశాడు, గట్టిగా మందలించాడు వాటిని. సో అదేమైంది, విడిచిపోయింది.
అపవిత్రాత్మ వాడిని విలవిల్లాడించి పెద్ద కేకే వేసి వాడిని విడిచిపోయాను. సో చూసారా, దట్ అథారిటీ వీఆర్ ఆల్సో హ్యావింగ్. సరే, మనమేమి దయ్యాలను వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకరి గురించి వెళ్ళి ప్రేయర్ చేసి వాళ్ళను స్వస్థత విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన కుటుంబంలోనే అనారోగ్య సమస్యలు, మన కుటుంబంలోనే ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, వాటిని ఏం చేయాలి? నువ్వు కమాండ్ చేసి రిలీజ్ చేయాలి. వాటన్నిటిని కూడా వెళ్ళిపోవాలని అడగాలి. అందుకే నీ రూమ్కి వెళ్ళి ప్రార్థించాలి. ప్రతి రూమ్ లో కూడా యేసు నామంలో ఈ రూమ్ లో ఉన్న ప్రతి దురాత్మ శక్తులు కాల్చి బూడిదవును కాక. ఈ రూమ్ లో ఉన్న ప్రతి అంధకార శక్తులు కాల్చి బూడిదవును కాక. నా కుటుంబంలో ఉన్న దరిద్రము, పేదరికము నన్ను విడిచి వెళ్ళిపోవును కాక అని గద్దిస్తున్నాను అన్నప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు యేసు నామంలో వెళ్ళిపోవును కాక అన్నప్పుడు అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి జబ్బైనా కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే యూ హ్యావ్ పవర్ అండ్ అథారిటీ. సో నువ్వు వాడే ఏ నామము? యేసయ్య నామము. ఆయన నామంలో ఏముంది? శక్తి ఉంది. ఆయన నామంలో బలం ఉంది. ఆయన నామంలో అధికారం ఉంది. ఆయన నామంలో గొప్ప ఉజ్జీవం ఉంది. ఆయన నామంలో స్వస్థత ఉంది. ఆయన నామంలో విడుదల ఉంది. ఆ నామాన్ని మనము అథారిటీతో వాడాలి. అందరూ విశ్వయం ఉంది. ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే. ఆయన అధికారముతో, చూసారా, అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. సో ఇప్పుడు ఆయన అధికారంతో ఆజ్ఞాపించినప్పుడు సో ఏమయ్యాయి? అపవిత్రాత్మలు లోబడ్డాయి. సో అలాగే నువ్వు కూడా అధికారంతో ప్రార్థించినప్పుడు నీ సమస్యలు నీకు కూడా లోబడతాయి. నీ బలహీనతలు నీకు కూడా లోబడతాయి. నీ నీ యొక్క శ్రమలు, పోరాటాలు నీకు కూడా లోబడతాయి. అందుకే అందరిలో అథారిటీ ఉంది కాబట్టి ఎవరు అన్రికగ్నైజెస్ గా ఉండదు. వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ఎర్త్. గుర్తు పెట్టుకోండి, వీఆర్ ద నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఆన్ ద ఎర్త్. మొన్న ఏం చెప్పాడు దేవుడు? భూలోకం అంతా నీదేగా, నీకే ఇచ్చేసాను అన్నాడు. సో అందుకే నీ భూలోకం మీద దేవుడు నీకు కొన్ని పవర్స్ నీ లోపల పెట్టాడు. అదేంటో కాదు, నీ శ్రమలను, నీ పోరాటాలను జయించే శక్తి. ఇప్పుడు మన శరీరం ఉంది కదా, మన శరీరంలోనే ఇమ్యూనిటీ పవర్ ఉంటదండి. ఏ రోగం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా మన శరీరమే పోరాడుకుంటది. ఆ శక్తి దేవుడు మన శరీరానికి పెట్టాడు. అలాగే నీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ పోరాటాలు వచ్చినా వాటిని జయించే శక్తి నీ లోపలనే ఉంది. అందుకే అధికారంతో మాట్లాడుకో. ఆశీర్వాదం ఎక్కడో లేదు, నీ నోట్లోనే ఉంది. నువ్వు ఎన్నిసార్లు పలుకుతా అంటే, ఎన్నిసార్లు ప్రార్థనలు చేస్తా అంటే, ఎన్నిసార్లు వర్డ్స్ ని రిలీజ్ చేస్తా అంటే అన్నిటికీ నీకు ఆశీర్వాదాలు వస్తుంటా ఉంటాయి. సో ప్రార్థించండి, కూర్చొని ప్రార్థించండి, నడుస్తున్నప్పుడు ప్రార్థించండి, గద్దించండి. ఇప్పుడు నీకేమైనా అనారోగ్య సమస్యలు బాధ పెడుతున్నాయా? స్పెసిఫిక్ గా చేయి. నన్ను బాధ పెడుతున్న ఈ అనారోగ్య సమస్యలు యేసు నామంలో వెళ్ళిపోను గాక అని ఇలా ప్రార్థించినప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. చూసారా, అధికారంతో నేను అంటున్నా కదా, లౌడ్ వాయిస్, స్పిరిచువల్ వాయిస్ తో, లౌడ్ వాయిస్ తో గద్దించాలి ఎప్పుడైనా కూడా. అధికారంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగా ఆయనకు లోబడుచున్నది. సో నువ్వు కూడా అధికారంతో మాట్లాడు. నీ కుటుంబ సమస్యలు నీకు లోబడతాయి, నీ ఆర్థిక సమస్యలు నీకు లోబడతాయి, నీ శ్రమలు, నీ పోరాటాలు లోబడతాయి. అప్పులున్నాయా? యేసు నామంలో నా అప్పులన్నీ తొలగిపోను కాక ఆమేన్. యేసు నామంలో నా అప్పులన్నీ తొలగిపోను కాక ఆమేన్ అని అంటూ ఉండండి, అంటూ ఉండండి, అంటూ ఉండండి, అంటూ ఉండండి. ఒక రోజు తప్పకుండా అవి వెళ్ళిపోతాయి. అందుకే డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ టైం అంతా వృధా చేసుకోవద్దు. ఎలాగో మీరు హౌస్ వైఫ్లు ఉన్నారు, చాలా మంది ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఉన్నంత సేపు ఇట్లా పలుకుతూనే ఉండండి. వర్డ్స్ ని రిలీజ్ చేయండి, డిక్లరేషన్ చేయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నాకు కాపరి, లేమి కలగదు అని ఇలా నువ్వు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు నీకు ఏ లేమితనం నీ దగ్గరికి రాకుండా కాపాడగలుగుతుంది. సో అర్థమవుతుందా? అందుకే అథారిటీతో ప్రార్థించడం మొదలు పెట్టండి. యేసు ప్రభువారు కూడా అలాగే అధికారంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగా ఆయన లోబడుచున్నవి. సో అందుకే నువ్వు ఎక్కువసేపు ప్రేయర్ లో గడిపినప్పుడు నీకు ఆ పవర్ వచ్చేస్తుంది, ఆ అథారిటీ వచ్చేస్తుంది. సో నువ్వు ప్రేయర్ లో గడపకుండా నువ్వు పవర్లెస్ క్రిస్టియన్ గా ఉండి నువ్వు వాడి మీద అధికారం చెలాయించలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు రాత్రంతా ప్రేయర్ చేసుకునేవాడు, రాత్రంతా ఆ పవర్ తో నిండుకునేవాడు, ఆ అథారిటీతో నిండుకునేవాడు, ఆ శక్తితో, అధికారంతో నిండుకొని డే అంతా కూడా ఇలా సేవ చేసేవాడు. సో మళ్ళీ రాత్రంతా వెళ్ళి పవర్ తో నిండుకొని వచ్చేవాడు. సో డే అంతా కూడా రోగులను స్వస్థతపరిచేవాడు, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టేవాడు. సో ఆయనకు కూడా పవర్ ఎలా వచ్చింది? ఈ యొక్క ప్రేయర్ల వల్లనే. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలియా ప్రాంతం అంతటా వ్యాపించను. సో అప్పటికే ఆయన ఫేమస్ అయిపోయాడు.
సో వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోను యోహోనుతోను సీమోను ఆంద్రేయను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. సో సీమోన్ అనే వ్యక్తి వాళ్ళ అత్తకు జ్వరం వచ్చిందట. జ్వరముతో పడి ఉన్నప్పుడు వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తను. చూసారా, ఆయన పట్టుకోగానే అంతటా జ్వరము ఆమెను వదిలేను గనక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సో చూసారా, లే హ్యాండ్, ఆమె మీద లే హ్యాండ్ చేశాడు. సో అది వెళ్ళిపోయింది. అధికారము చూసారా, ఇంతకుముందు నోటితో స్వస్థతపరిచాడు, ఇప్పుడు చేయి వేసినా కూడా స్వస్థతపరిచాడు. సో నేను కూడా చాలా మంది తల మీద చేసినప్పుడు చాలా మంది ఇన్స్టెంట్ గా హీల్ కావడం, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ కావడం చూడడం జరిగింది. బికాస్ ఐ హావ్ అథారిటీ టు లే హ్యాండ్స్ ప్రేయర్. అందుకే యు నీడ్ టు ఆస్క్ సచ్ థింగ్స్. మీరు కూడా ఇలాంటివి చేయగలగాలి, మనందరం కూడా చేయగలగాలి. సో ఇదంతా కూడా అధికారంతో ఉన్నప్పుడు చూడండి, ఆమె జ్వరం, అందుకే నీ తల మీద నువ్వు చేసుకో. నీకు జ్వరం ఉందా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరి గురించి చూడాల్సిన అవసరం లేదు. చేసి యేసు నామంలో నా జ్వరము బయటికి వెళ్ళిపోవును గాక, ఆమేన్. యేసు నామంలో నాకున్న ఫీవరు నార్మల్ టెంపరేచర్ కి వచ్చును గాక, ఆమేన్. యేసు నామంలో నాకు నార్మల్ టెంపరేచర్ కి వచ్చును గాక, ఆమేన్. సో ఇట్లా ఒక మాట పలుకుతే అది వెళ్ళిపోతుంది. ఇంతకుముందు యేసయ్య మాట పలకగానే దయాలు వెళ్ళిపోయాయా లేవా? సో అందుకే నువ్వు కూడా ఆ మాట పలుకు. నీకు హెడేక్ వస్తుంది, యేసు నామంలో హెడేక్ తగ్గిపోను గాక, ఆమేన్ అని ఇలా ప్రొఫెసీ చేస్తుండు, ఇలా రిలీజ్ చేస్తుండు, అవన్నీ కూడా వెళ్ళిపోతుంటా ఉంటాయి. సో సీమోన్ వాళ్ళ అత్తకు జ్వరం వచ్చినప్పుడు తను చేయి పెట్టగానే ఆ జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. సాయంకాలం పొద్దు గుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చూసారా అండి, సాయంత్రం అయినప్పుడట యేసు ప్రభు వారి దగ్గరికి సకల రోగులుగా, ఇక రోగం ఒక రోగం అది కాదు, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. సో పట్టణమే ఆయన దగ్గరకు వచ్చింది రోగులను దయ్యాలను వెళ్ళగొట్టడానికి. సో ఆయన నానా విధములైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థతపరిచి, చూసారా, నానా రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థతపరిచాడట, అనేకుల దయ్యములను వెళ్ళగొట్టెను. సో చూసారా, ఇదంతా ఎలా చేయగలిగాడు? అధికారంతో చేయగలిగాడు, పవర్ తో చేయగలిగాడు. ఒక్కరా ఇద్దరా, అనేక మంది స్వస్థత, అనేక మంది విడుదల, అనేక మందిని అపవిత్రాత్మ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అవి తన్ను ఎరిగి ఉండనందున ఆయన దయ్యముల మాటలాడనియలేదు. చూసారా, దయ్యాల నోర్లు మూపించేశాడు. సో మనకు కూడా అథారిటీ ఉందండి, మనం కూడా హీల్ చేయొచ్చు, మనం కూడా డెలివరెన్స్ చేయొచ్చు, మనకు కూడా అధికారం ఉంది. అధికారం నీకు యాక్టివేట్ కావాలి అంటే, అది నువ్వు వాడాలంటే ఫస్ట్ నువ్వు ప్రేయర్ లో కూర్చోవాలి, ప్రేయర్ లో ఎక్కువసేపు గడపాలి, అప్పుడే మీరు చేయాలి. లేకపోతే ఆ రోగం మీ మీదికి తిరగబడుతుంది, ఆ దయ్యము మీ మీదికి తిరగబడుతుంది. సో అందుకే నీకు పవర్, అథారిటీ నువ్వు ప్రేయర్ లో కూర్చున్నప్పుడు వస్తుంది. ధైర్యంగా వాడాలి, ఏ వరమైనా ధైర్యంగా వాడాలి, భయపడద్దు. కాబట్టి సో ఇలా యేసు ప్రభు వారికి ఏ అధికారం అయితే ఉందో అలాగే మనకు కూడా అధికారం ఉంది. సో నిన్ను నువ్వు స్వస్థతపరచుకో. నీ పిల్లలకు జ్వరం వచ్చిందా, నువ్వు భయపడకు, నువ్వే వాళ్ళ మీద రెండు చేతులు వేసి ఈ జ్వరము యేసు నామంలో తగ్గిపోను గాక అని పలకండి, అదే వెళ్ళిపోతుంది. సో మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మాట వినట్లేదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వే రెండు చేతులేసి వీళ్ళు బాగుపడును గాక, వీళ్ళు బాగుండును గాక యేసు నామంలో ప్రవచిస్తున్నా. ఇప్పుడు నేనైనా గదే యేసు నామము, మీరైనా గదే యేసు నామము. ఇక్కడ శక్తి నాలో లేదు, ఆ యేసు నామంలోనే శక్తి ఉంది. మీరైనా ఆ యేసునామాన్నే పలుకుతున్నారు, నేనైనా యేసునామాన్నే పలుకుతున్నారు. సో నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మి ఆ యేసునామాన్ని పలికినప్పుడు ఆ యేసునామంలో శక్తి, యేసునామంలో బలము, యేసునామంలో ఆ యొక్క ఉజ్జీవము, స్వస్థత, విడుదల ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆ నామానికి ఉన్న శక్తిని బట్టి వెళ్ళిపోతాయి. అందుకే అధికారంతో ఆ నామాన్ని వాడండి. ఆయన మన అందరికి ధరించుకోమని ఇచ్చేశాడు. ఆ నామాన్ని మనందరం ధరించుకోవాలి. ఆయన మాట్లాడనీయలేదు. చూసారా ఎంత అథారిటీ ఉందో? ఏ శక్తి కూడా ఆయన ముందు నిలబడదు, ఏ రోగము కూడా ఆయన ముందు నిలబడదు, ఏ దయ్యం కూడా ఆయన ముందు నిలబడదు. ఎందుకంటే ఆయనకు భూమి మీద, ఆకాశం మీద, పరలోకం మీద, పాతాళం మీద సర్వ అధికారం ఉన్న ఏకైక దేవుడు. ఎవ్రీథింగ్ అండర్ హిస్ కంట్రోల్ ఉంది, ఎవ్రీథింగ్ అండర్ హిస్ కంట్రోల్ ఉంది. అందుకే నీ కుటుంబం గురించి నువ్వే ప్రార్థించుకో. అయ్యా నా కుటుంబము యేసు నామంలో బాగుపడును గాక అని చూడండి, మీరే చూస్తుండండి, ఆ రిజల్ట్ ఉంటుంది. నా పిల్లల
భవిష్యత్తు యేసు నామంలో బాగుండును కాక. సో ఇప్పటిదాకా మీరు వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడ్డారు. ఆధారపడాల్సిన అవసరం లేదు. సో మనందరం దేవుడి బిడ్డలము. సో నీ లోపల సృష్టికర్త ఉన్నాడు. నీ లోపలనే సృష్టికర్త ఉన్నాడు. నీ లోపలనే సృష్టికర్త నిన్ను ఆధారం చేసుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు నాకున్న ప్రతి రోగము, ప్రతి జబ్బు, ప్రతి వ్యాధి యేసు నామంలో వెళ్ళిపోను గాక అని ఇలా ప్రవచిస్తున్నప్పుడు, ఇలా ప్రొఫెసీ చేస్తున్నప్పుడు నీకే స్వస్థత వస్తుంటది. ఆయన పెందల కడలే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అదే అదే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. నేను చూసారా అండి, ఆయన ప్రార్థన చేసేవాడు. పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ ఇంకా చీకటిగా అంటే 3ంటికి అలా లేచి ప్రార్థించుకునేవాడు. సో అలా ప్రార్థించుకొని పవర్ తో, అధికారంతో నిండేవాడు. సో నువ్వు ప్రార్థించకుండా నీకు ఆ పవర్ రాదు, ఆ అధికారం రాదు. యేసు ప్రభువుకు కూడా ఆ పవర్, అధికారము పుట్టుకతోటి కాదు, ఆయన ప్రాక్టీస్ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన, తెల్లారంతా ఇగో అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడం. ఆ ప్రార్థన చేసినప్పుడు అధికారం వస్తుంది. సో అందుకే సైతానికి నువ్వు క్రిస్టియన్ లాగా ఉండడం పర్లేదు, వాడికి ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే నువ్వు పవర్ఫుల్ క్రిస్టియన్ లాగా, అథారిటీ ఉన్న క్రిస్టియన్ లాగా మారుతావో అప్పుడే వాడికి పవర్, అప్పుడే వాడు నీ ముందు నిలబడలేడు, నీ ముందు తట్టుకోలేడు. కాబట్టి కాబట్టి వీ హ్యావ్ టు ఫిల్ దోస్ పవర్స్. ఆ పవర్ తో మనందరం నిండాలి, రాత్రంతా ప్రార్థించుకోవాలి. సో మిడ్ నైట్ ప్రేయర్స్ లో చాలా శక్తి ఉంటుంది. మిడ్ నైట్ ప్రేయర్స్ లో చాలా పవర్, చాలా అథారిటీ, చాలా అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. చాలా మీరు డే అంతా ఒక 4-5 గంటలు చేసుకున్నది ఒక ఎత్తు అయితే, రాత్రి ఒక గంట, గంటన్నర చేసుకున్నది ఒక ఎత్తు. సో అందులో చాలా బలమైన కార్యాలు జరుగుతాయి. సో ఎవరికైనా ఓపిక ఉంటే స్టార్ట్ డూయింగ్ ద మిడ్ నైట్ ప్రేయర్స్ 12 to 3 ఆర్ 12 to 4, 5 లైక్ దట్. సో సీమోను అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెతుకుచూ వెళ్ళిరి. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించి వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. సో అథారిటీ, సో వాక్యం బోధించే అధికారము, రోగులను స్వస్థతపరిచే అధికారము, అపవిత్రాత్మలను వెళ్ళే అధికారము, అలాగే మృతులలో నుండి లేపే అధికారము ఆయనకు ఇవ్వబడింది. ఆయన వెళ్ళేటప్పుడు ఇగో ఈ అన్ని అధికారాలు మనందరికి ఇచ్చేసి వెళ్ళాడు. ఆయన గలిలే అంతటా సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యాలను వెళ్ళగొట్టుచు వెళ్ళిపోమనేవాడు. అంతే, వెళ్ళగొట్టేవాడు. సో నువ్వు వెళ్ళిపో, ఈ శరీరాన్ని విడిచి, అంతే వెళ్ళిపోయేది. అందుకే నువ్వు కూడా, నీ శరీరంలో నొప్పి ఉందా, యేసు నామంలో నా శరీరము నొప్పి వెళ్ళిపో అని గద్దించు. యేసు నామంలో నా శరీరంలో ఉన్న రోగము, జబ్బు, వ్యాధి, నొప్పి యేసు నామంలో వెళ్ళిపో అని గద్దించు, అని ప్రకటించు. సో వెళ్ళగొట్టుచుండేను. సో అథారిటీ. సో మీరందరూ కూడా వీక్ గా ఉండొద్దమ్మా, ఎవరు కూడా వీక్ గా ఉండొద్దు. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే శత్రు బల మీద అంత అధికారం వస్తుంది. మనం ఎంత ధైర్యంగా ఉంటే శత్రు బల అంతటి మీద అంత అధికారం వస్తుంది. సో అందుకే భయపడస్తులను వాడు అపవాది చేసే మొట్టమొదటి పన్నాగము భయం మీదనే కొడతాడు. భయపడొద్దు. ఎందుకంటే నీ లోపలనే శక్తి, నీ లోపలనే అధికారం, నీ లోపలనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి యూజ్ ఇట్. ఇవన్నీ అధికారం ఉన్నప్పుడే చేయగలుగుతాము. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లో నుండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని ఆయనతో చెప్పగా ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. చూసారా, ఒక మాట పలికాడు, నువ్వు శుద్ధుడివి కా, నాకైతే ఇష్టమే నువ్వు శుద్ధి కావడం. అందుకే నువ్వు కూడా శుద్ధి కావడం దేవుడికి ఇష్టం. నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుడికి ఇష్టం. నువ్వు సంతోషంగా ఉండడం దేవుడికి ఇష్టం. నువ్వు ఆర్థిక సమస్యలు లేకుండా, కుటుంబ సమస్యలు లేకుండా ఉండడం దేవుడికి ఇష్టము. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను. చూసారా అండి, వెంటనే ఇన్స్టెంట్ గా జరిగింది. సో ఆయన ముట్టుకోగానే, ఆయన నాకు ఇష్టము అనగానే వెంటనే జరిగిపోయింది. అధికారం ఉంది కాబట్టి. సో ఈ అధికారంలో మనందరము కూడా ఎదగాలి. సో నీకు కూడా ఇట్లా నీకు నెక్ పెయిన్ ఉంది, చేయగానే ఏ స్నామంలో ఈ నెక్ పెయిన్ వెళ్ళిపోనగానే అది వెళ్ళిపోవాలి. అంతే. ఐఎమ్ నాట్ మ్యాజికింగ్ యూ, నేనేం మ్యాజిక్ చెప్పట్లేదు. సో ఇవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేశాను నా లైఫ్ లో, డే టు డే యాక్టివిటీస్ లో నేను ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తాను. నాకు ఎలా ప్రార్థిస్తాను అంటే, నాకు ఒక అథారిటీ ఉంది, నాకు ఒక పవర్ ఉంది. ఈ పవర్ ని నేను యూజ్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. నా ముందు ఏ పవర్ నిలబడదు, నా ముందు ఏ శక్తి నిలబడదు, నా ముందు ఏ బలహీనతలు నిలబడవని నమ్మి ప్రార్థిస్తాను. శుద్ధుడవు కమ్మని చెప్పన వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచాను. చూసారా, విడిచాను.
వెళ్ళిపోయిందట అక్కడి నుంచి. సో అందుకే నీ సిక్నెస్ గురించి నువ్వు ప్రార్థించుకో. నార్మల్ రిపోర్ట్ రావాలని ప్రార్థించుకో. మోకాల నొప్పులు వెళ్ళిపోవాలని ప్రార్థించుకో. ఎముకల నొప్పులు ప్రార్థించుకో. నీ ఎముకలలో బలాన్ని ప్రవచించుకో. నీ ఎముకలలో స్వస్థతను ప్రవచించుకో. నీ శరీరాన్ని స్వస్థతను ప్రవచించుకో. యేసు నామంలో నేను హీల్ కావాల్సిందే. ఆమేన్. అంతే. అంతే. యేసు నామంలో నేను ఆశీర్వదించబడాల్సిందే. ఆమేన్. అంతే. యేసు నామంలో నా కుటుంబంలో లేమితనము, పేదరికము, రోగాలు, జబ్బులు, వ్యాధులు నా ఇంటిని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్. యేసు నామంలో నా కుటుంబానికి దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుడి యొక్క స్వస్థత, దేవుడి యొక్క విడుదల వచ్చును కాక. ఆమేన్. సో ఇట్లా ఇట్లా పలకడం మొదలు పెట్టండి. సో అవి వర్కౌట్ అవుతాయి. చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి. కాని వాడు నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజమానునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాడు. సో మీకు ఒక టెస్టిమోనీ వస్తే ఒకటే గుర్తు పెట్టుకోండి. థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టండి. నేను చెప్తున్నాను కదా. సో చాలా ఇప్పుడు నాకు ఏదైనా కూడా, నాకు ఏదైనా స్వస్థత వచ్చినా, ఏదైనా ఆశీర్వాదం వచ్చినా, ఏదైనా విడుదల వచ్చినా, నేను మౌనంగా ఉన్నాను. నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొంత ఆఫరింగ్ ఇస్తాను. సో ఏదైనా స్వస్థత, ఇప్పుడు మా పిల్లలకు ఫీవర్ వచ్చింది అనుకో, ఆ పిల్లలకు ఫీవర్ తగ్గగానే ఒక ఆఫరింగ్ ఒక మందిరానికి పంపిస్తాను, ఒక దైవ సేవకుడికి పంపిస్తాను, లేకపోతే ఒక కానుకను పంపిస్తాను. సో ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదేమి డబ్బుతో డీలింగ్ కాదు. ఇట్సే దేవుడే అన్నాడు, ఇది యేసు ప్రభు వారు చెప్పాడు. సో నువ్వు స్వస్థత పడ్డావు కదా, అయితే మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానితో ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. సో అందుకే ఆ దేవుడి సేవకులకు ఇవ్వడానికి ఇష్టపడండి. ఇవ్వడానికి, నీకేమన్నా ఉద్యోగం వచ్చిందా, ఒక కృతజ్ఞత కానుక ఇవ్వు. నీకు స్వస్థత వచ్చింది, నార్మల్ రిపోర్ట్ వచ్చిందా, కృతజ్ఞత కానుక ఇవ్వండి. సో ఇవ్వండి. అది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఉంటే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సో కాబట్టి మీ అందరం కూడా ఇచ్చుటలో ఎదగాలి. అయితే వాడు వెళ్లి దాన్ని గూర్చి విస్తారంగా ప్రకటించుచు ఆ సంగతి ప్రచురము చేయటను ఆరంభించారు కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగ ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూసారా, ఆయనకు ఈ మిరాకిల్ చేశాడు. కుష్ఠరోగుడు స్వస్థతయ్యాడు. ఆయన మౌనంగా ఉండక అనేక మందికి చెప్పేశాడు. దానివల్ల యేసు ప్రభువారు సేవ బహిరంగంగా చేయలేక అడవిలోకి వెళ్లి సేవ చేయడం మొదలు పెట్టాడు. నలుదిక్కుల నుండి జనములు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి, చూసారా, పరిశుద్ధాత్మ పూర్ణుడై. సో మనం కూడా ఇలా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ పూర్ణతో నిండుకోవాలి. 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి, సో మనందరం కూడా ఇలా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అగ్నితో, వరాలతో, ఫలాలతో నింపబడాలి. అప్పుడే నీకు ఈ పవర్, ఈ అథారిటీ ఉంటుంది. అందుకే నువ్వు దేని గురించి భయపడకు, ఎవరి గురించి భయపడకు, ఏ సమస్య గురించి భయపడకు. నీ ఆశీర్వాదం నీ నోటిలోనే ఉంది, నీ స్వస్థత నీ నోటిలోనే ఉంది, నీ విడుదల నీ నోటిలోనే ఉంది, నీ అధికారము నీ దగ్గరనే ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించు చాలు. ఆ అధికారంతో మాట్లాడు. ఒకసారి మాట్లాడావు, పని జరగలేదు. 2 సార్లు మాట్లాడు, పని జరగలేదు. 10 సార్లు మాట్లాడు, పని జరగలేదు. 50 సార్లు మాట్లాడు, పని జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. సో ఐ విల్ ప్రాక్టీస్ లైక్ దట్. నేను అలా కమాండ్ చేస్తాను, బెగ్ చేయను. యేసు నామంలో ఇది నాకు రావాల్సిందే. ఎందుకంటే సృష్టి అంతటి మీద అధికారం మనందరికీ ఉంది. సృష్టి అంతటి మీద అధికారం ఉంది. సో కానీ ఎందుకు రావట్లేదు? సో ఇంకా మనము పవర్ తో నింపబడాలి, ఇంకా మనం అథారిటీతో నింపబడాలి. అప్పుడు ఆయన గలిలయ కపెర్నహూము పట్టణముకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. చూసారా అండి, ఆ వాక్యము కూడా అధికారంతో బోధించేవారు కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది. సో అందుకే యూ హ్యావ్ అథారిటీ టు ప్రీచ్ భాస్కర్. అందుకే మీరందరూ కూడా వెళ్ళండి, వాక్యాన్ని బోధించండి, అధికారంతో బోధించండి. మనందరికి అది స్వాస్థము. అధికారంతో బోధించడం మనందరికి దేవుడిచ్చిన స్వాస్థము. అందుకే యు నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు పని చేస్తాడు, దేవుడి శక్తి పని చేస్తుంది.
ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండేను. వాడు నజరేయుడైన యేసు, మాతో మీకేమి పని, నాశింపజేయుచున్నావా, నీవెవడవని నేను అరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరుకుండము, ఇతన్ని వదిలి పొమ్మని వాని గద్దింపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి వానిని ఏ హాని చేయక వదిలిపోయేను. చూసారా ఏమన్నాడు? ఇతన్ని వదిలి పొమ్మని గద్దింపగా. సో నువ్వు కూడా నీ కుటుంబ సమస్యలు వెళ్ళిపో అని గద్దించు, ఆర్థిక సమస్యలు వెళ్ళిపో అని గద్దించు, అనారోగ్య సమస్యలు వెళ్ళిపో అని గద్దించు, బలహీనతలు వెళ్ళిపో అని గద్దించు. దయ్యము వారి మధ్యను పడదోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. సో అందుకే యు నీడ్ టు కమాండ్ సచ్ థింగ్స్. అందుకే నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం లేదు, అపవాదిని నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను చూసేవాడు భయపడతాడు, సో నిన్ను చూసేవాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి యేసుప్రభు వారు ఏమన్నాడు? నువ్వేం నోరు మూసుకొని వెళ్ళిపో అన్నాడు అంతే. అథారిటీ యూ షుడ్ క్యారీ సేమ్ అథారిటీ. మనం కూడా అలాంటి అథారిటీని క్యారీ చేయాలి. అది ఏదైనా పర్లేదండి, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్దదైనా. ఇక్కడ నీకు శరీరంలో సిస్టులు ఉన్నాయి, శరీరంలో ఏమైనా రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి, కణుతులు ఉన్నాయి, జస్ట్ చేయిపేసి యేసు నామంలో ఈ యొక్క ప్రతి రోగము, ప్రతి జబ్బు, ప్రతి వ్యాధి వెళ్ళిపోను కాక ఆమెనని అలా ఒక 10 times 100 times ప్రవచిస్తుండండి. ఒకసారి అది టక్కున ఫెయిత్ తో వెళ్ళి తాకి అది హీల్ అవుతుంది, ఏ హాని చేయక వదిలిపోయాను. సో చూసారా ఎలా రిలీజ్ చేస్తున్నాడో దేవుడు, ఎలా మాట్లాడుతున్నాడు. సో ఐ లర్న్ దిస్ సచ్ థింగ్స్. ఇవన్నీ కూడా నేర్చుకొని నేను కూడా అధికారంతో వాడడం మొదలు పెట్టాను. సో నేను కూడా ఇవన్నీ నేర్చుకొని నేను కూడా అలా రిలీజ్ చేయడం మొదలు పెట్టాను. యేసు నామంలో బయటికి రా అనగానే బయటికి వచ్చాయి, యేసు నామంలో స్వస్థత రా అనగానే స్వస్థత వచ్చాయి, యేసు నామంలో ఆఫర్ లెటర్ రా అనగానే ఆఫర్ లెటర్, యేసు నామంలో వీసా రా అనగానే వీసాలు వచ్చాయి. సో అథారిటీతో ప్రార్థించడం జరుగుతుంది. అందుకు అతను విశ్వయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతో బలముతో, చూసారా, అధికారముతో బలముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు ఆజ్ఞాపిస్తున్నాడు అంతే. అక్కడ ఏమి రిక్వెస్ట్ చేయట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు, అధికారముతో ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు కూడా అలా అధికారంతో ఆజ్ఞాపించినప్పుడు అది కూడా వెళ్ళిపోతాయి. నీకు ఏ సమస్య అయినా కూడా వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ షుగర్ వ్యాధితో బాధపడుతున్నావు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు, లేకపోతే కొలెస్ట్రాల్ తో, లేకపోతే థైరాయిడ్ తో బాధపడుతున్నావు, సో నీ తల మీద చేసుకొని యేసు నామంలో ప్రతి రోగము, ప్రతి బాధ, ప్రతి చింత యేసు నామంలో వెళ్ళిపోను కాక ఆమేన్ అనండి. అవి ఎందుకు వెళ్ళిపోదు? అధికారంతో లౌడ్ వాయిస్ తో అడగండి, తప్పకుండా పోతుంది. వర్కౌట్ చేయండి, ఇలా ప్రాక్టీస్ చేయండి. ఐ యూస్ టు ప్రాక్టీస్. నాకు కూడా కొన్ని కొత్తలో కూడా ఇప్పుడు కూడా 1 time కి 2 times కి రావు, ఒక 100 times పలుకుతాను, అప్పుడు పని జరుగుతుంటా ఉంటాయి. సో అందుకే పట్టుదలతో ప్రార్థించాలి, మనం పొందుకునే వరకు ప్రార్థించాలి పట్టుదలతో. సో అపవిత్రాత్మను ఆజ్ఞాపించాలి, నువ్వు అథారిటీతో ఆజ్ఞాపించాలి. సో అంతటా ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రాంతం అంతటా వ్యాపించను. చూద్దాం. యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంల వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారా అండి? సో అథారిటీ ఆన్ ద యూనివర్స్. చూసండి, ఏలియాకి ఏ అథారిటీ ఉంది? యూనివర్స్ మీదనే, నేచర్ మీదనే అథారిటీ ఉంది. సో ఏలియా ప్రార్థిస్తే ఏమి, వర్షము పడు అనగానే పడిపోతుంది, వర్షము ఆగు అనగానే ఆగిపోతుంది. అంటే ఆ నేచర్ మీద కంట్రోల్ పవర్ ఉంది, ఆ నేచర్ మీద యూనివర్స్ మీద పవర్ ఉంది. సో అథారిటీ, సో ఆయనకు ఆ పవర్ ఉంది కాబట్టి అది రిలీజ్ చేయాడు. సో ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా చాలా మంది దైవజనులు ప్రార్థించినప్పుడు వర్షం పడుతుంది, చాలా మంది దైవజనులు ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోతుంది, చాలా మంది దైవజనులు ప్రార్థించినప్పుడు ఎండలు వస్తున్నాయి. సో కాలాలు మారుతున్నాయి. సో ఇవన్నీ కూడా అథారిటీతో చేస్తున్నారు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చూసారా, మరలా ప్రార్థన చేయగా. దిస్ ఈస్ ద అథారిటీ ఓవర్ ద యూనివర్స్, అథారిటీ ఓవర్ ద నేచర్ మీద, వర్షం మీద, లేకపోతే యూనివర్స్ మీద ఆ కంట్రోలింగ్ పవర్ ఉంది. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు, ఆయన ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోతాడు, అథారిటీ.
సో చూసారా అండి, ఇన్ని రకాలుగా మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు. సో శక్తి ఎక్కడో లేదు, నీ లోపలనే ఉంది. యుక్తి ఎక్కడ లేదు, నీ లోపలనే ఉంది. బలం ఎక్కడో లేదు, నీ లోపల ఉంది. నీ ఉద్యోగంలో శ్రమలున్నాయి, నీ ఉద్యోగంలో పోరాటాలున్నాయి. ప్రవచించుకో, యేసు నామంలో నా ఉద్యోగంలో ఉన్న శ్రమలు, పోరాటాలు వెళ్ళిపోను కాక. నీ మేనేజర్ నుంచి నీకు ప్రెషర్ అవుతుంది, యేసు నామంలో నా మేనేజర్ నుంచి వస్తున్న ప్రెషరు ఆగిపోను కాక. ఆమేన్, ఆమేన్ అని ఇలా అన్నప్పుడు ఆ ప్రెషర్స్ అన్ని ఆగిపోతాయి. సో చూసారా, సో గాడ్ విల్ లిజన్ టు ఎవ్రీబడీస్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, నీ ప్రేయర్ పని చేస్తుంది. నువ్వు అధికారంతో మాట్లాడినప్పుడు, నువ్వు అధికారంతో ప్రవచించినప్పుడు, ఎవ్రీథింగ్ విల్ బి వర్క్అవుట్, ఎవ్రీథింగ్ విల్ బి క్యూర్, ఎవ్రీథింగ్ విల్ బి హీల్డ్, ఎవ్రీథింగ్ విల్ బి బ్లెస్డ్. సో అంతే, ఎక్కడే లేదు, నువ్వు ఏం చేయాల్సిన అవసరమే లేదు. నోటితోటి ఒక మాట పలుకు చాలు. అందుకే చాలా మంది వేస్టింగ్ దేర్ టైం, అందరూ చాలా టైం ని వేస్ట్ చేస్తున్నారు. సో ఈ నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉండి, నువ్వు ఏంటి, నీ నీ పాకెట్ లోనే మెడిసిన్ పెట్టుకొని మెడికల్ షాప్ చుట్టూ తిరుగుతున్నట్టు ఉన్నది. మందు, గోలి, మన శరీరం, మనకు కావాల్సిన రోగానికి కావాల్సిన మెడిసిన్, ఆ టాబ్లెట్ మన పాకెట్ లోనే ఉంది. కానీ మనము మెడికల్ షాప్ చుట్టూ తిరుగుతున్నట్టుంది, మెడిసిన్స్ కోసం మెడికల్ షాప్ తిరిగినట్టుంది. అందుకే ఎక్కడ నువ్వు తిరగాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గరనే ఆ పవర్ ఉంది. ఆ పవర్ ని రిలీజ్ చేయి, ఆ పవర్ తో మాట్లాడు, అధికారంతో మాట్లాడు. 100 సార్లు, 200 సార్లు మాట్లాడు, అదే పని అయిపోతుంది. పరలోక రాజ్యం సమీపించున్నది, ప్రకటించుడి. సో వెళ్ళుచు, యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? వెళ్ళుచు, పరలోక రాజ్యం ప్రకటించు, సమీపించుడి, రోగులను స్వస్థతపరచుడి. చూసారా, రోగులను స్వస్థతపరిచే అధికారం మనకిచ్చాడు. చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వాళ్ళని కూడా లేపే అధికారం మనకిచ్చాడు. కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలుగొట్టుడి, ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఇయుడి. సో దేవుడు నాకు ఆ పవర్ ఇచ్చేసాడు. అందుకే ఐఎమ్ స్టార్టింగ్ దిస్ పవర్, ఐఎమ్ యూజింగ్ దిస్ పవర్, ఐఎమ్ యూజింగ్ దిస్ అనాయింటింగ్ ఎవ్రీబడి. సో అందుకే అందుకే ఇవన్నీ కూడా మనం చేయగలగాలి. ఇవన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళాడు, ఇవన్నీ యేసయ్య చేశాడు. ఇప్పుడు మనము చేయాలి. ఆ అధికారము మన అందరి లోపల ఉంది. సో ఇప్పటి వరకు సంఘము డార్క్నెస్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఇలా చెప్తే అందరూ వెళ్ళిపోయి వాళ్ళు చేస్తారు, నా సంఘానికి ఎవరు రారు అని ఆ సంఘ కాపరి కావచ్చు, లేకపోతే దైవజనుడు కావచ్చు, సంఘాన్ని ఆ లైట్ లేకుండా చేశారు. ప్రతి ఒక్కరిలో లైట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్నావా, యు ఆర్ ద లైట్ ఆఫ్ వరల్డ్. దేవుని నమ్ముకున్నావా, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ వరల్డ్. దేవుని నమ్ముకున్నావా, నువ్వు కూడా అద్భుతాలు చేస్తావు. నువ్వు దేవుని నమ్ముకో చాలు. నమ్ముకున్న దాన్ని బట్టి కూడా నువ్వు అద్భుతాలు చేస్తావు, స్వస్థతలు, విడుదలలు చేస్తావు. ఇప్పుడు యేసు ప్రభువారు ఉన్న కాలంలో వాళ్ళు అన్యజనులు కూడా ఆయన నామం పేరు మీదట దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థతపరిచారు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో ఇంక్రీజ్ యువర్ పవర్. మీ పవర్ ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి, మీ అథారిటీని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనకు లేపిరి. సో ఇక్కడ యేసు ప్రభు వారు పడవలో ఉన్నాడు. సో సముద్రము పైకి లేసింది, అలలు పైకి లేసింది. అందుకు ఆయన అల్ప విశ్వాస, మీరు ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చూసారా, అని గద్దించాడు. నువ్వు నిక్కిలి నువ్వు వెళ్ళి కాముగా ఉండు అన్నాడు. ఆ యొక్క అలలను, ఆ ఎగిసి పడుతున్న అలలను నువ్వు నిమ్మలం కానగానే అన్నాడు. అందుకే నువ్వు కూడా నీకున్న శ్రమలు నిమ్మలం కావును కాక, నీకున్న పోరాటాలు నిమ్మలం అవును కాక అని ప్రవచించు, అవి కూడా నిమ్మలం అవుతాయి. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? సో నీ లోపల అధికారం ఉంది, అధికారంతో మాట్లాడండి. ఇప్పుడు ఆ యేసు ప్రభు వారిని అడిగారు వాళ్ళు, ఒకవేళ వాళ్ళు శిష్యులే గనక యేసు నామంలో ఇది ఆగిపోనగానే ఆగిపోయేది. ఆ ఆ యొక్క సముద్రము నిమ్మలం అయ్యేది. సో నిమ్మలమయ్యేది, సముద్రము అలలు కూడా ఆగిపోయేది. సో అందుకే అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? సో నీకేమైనా శ్రమ వచ్చినప్పుడు భయపడకు, యేసయ్యలాగా లేచి గద్దించి నిమ్మలం చేసుకో. నీకు పోరాటం వచ్చినప్పుడు భయపడకు, యేసయ్యలాగా లేచి నిలబడి గద్దించి నిమ్మలం చేసుకో. చూసారా, ఆయన ఏం చేశాడు? ప్రేయర్ చేశాడా? అథారిటీతో నువ్వు నిమ్మలం అనగానే, గద్దించగానే అది నిమ్మలం అయిపోయింది, గద్దించడం ఆగిపోయింది. సో దిస్ ఈస్ ద పవర్ అండ్ అథారిటీ ఓవర్ ద నేచర్. సో సముద్రం మీద ఆయనకు అధికారం ఉంది, గాలి మీద ఆయనకు అధికారం ఉంది.
సో అందుకే అందుకే వి నీడ్ టు గ్రో సచ్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. ఈ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవి. చూసారా, సముద్రమే ఆయనకు లోబడుచున్నవి అని చెప్పుకుని. సో మనకు సముద్రాలు లోబడాల్సిన అవసరం లేదు, సూర్య చంద్రుడు ఆగాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నీ కుటుంబంలో 3 పూట భోజనము, లేకపోతే అట్లీస్ట్ మీ కుటుంబంలో నీ పిల్లలు నువ్వు మంచి భవిష్యత్తు కలిగి ఉంటే సరిపోతుంది. సో అట్లీస్ట్ నీ కుటుంబంలో అక్కర్లన్నీ తీరుస్తే చాలు అని అనుకో చాలు. అవన్నీ కూడా అవుతాయి. నాకు మంచి భవిష్యత్తు రావాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి, హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్ ఉండాలి అని అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో అన్ని అథారిటీతో ప్రార్థించడం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి మీ అందరి ప్రేయర్ అధికారంతో ఉండాలి, అధికారంతో ఉండాలి. బెగ్ చేసినట్టు కాదు. యేసు నామంలో ఇది రావాల్సిందే, యేసు నామంలో నేను పొందుకోవాల్సిందే. ఆనాడు యాకోబు యేసయ్యను అంటాడు, దేవుణ్ణి అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను వదలను. అధికారము నీ స్వాస్థతో. సో విల్ కంటిన్యూ టుమారో. సో ఐ థింక్ దిస్ ఎనఫ్, ఇది ఎనఫ్, ఇక సరిపోతుంది అధికారం గురించి. సో నజరుడైన యేసయ్యా, శక్తి అధికారం గురించి చెప్పావు నాయన. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. లార్డ్ వి వాంట్ టు గ్రో సచ్ లెవెల్ మై లార్డ్. మేమందరం కూడా అధికారంతో ప్రార్థించి మా కాడెలు విరగొట్టుకొని ఇంకా అనేక మంది కాడెలు విరగొట్టే శక్తిని మా అందరికి దయచేయండి అయ్యా. ఈ రోజు వరకు మేము భయముతో, ఆందోళనతో, చింతతో, విచారణతో ప్రార్థన చేశామయ్యా. కానీ ఈ రోజు నుంచి మేము అధికారంతో ప్రార్థించే శక్తిని, అధికారంతో మాట్లాడే శక్తిని, అధికారంతో మేము ఉపయోగించే శక్తిని మా అందరికి దయచేయమని యేసయ్య నీ నామం పేరు మీదట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.